శ్రీమాత్రే నమ. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం పారాయణం చేయటం వల్ల కలిగే ఫలితం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు, అతని పేరు సుశర్మ. అతను ఒక గ్రామంలో నివసించేవాడు. ఈ సుశర్మ క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు, మనస్తత్వం కలిగినటువంటి వాడు. అతని పని ఏమిటంటే విస్తరాకులన్నింటినీ తీసుకొచ్చి వాటిని విస్తరాకులుగా కుట్టడము, కప్స్లాగా ప్రసాదం పంచే కప్స్లాగా తయారు చేయటము, ఇది అతని పని అన్నమాట. అయితే ఇతనికి క్రూరమైనటువంటి గుణం ఏంటంటే ఏ జీవన్నా కనిపించని చీమ అలా వెళ్తుందంటే చాలు కాలు అలా పెట్టి తొక్కి దాన్ని చంపేవాడు. ఎలుక కానీ, బల్లి కానీ, ఇంకా ఏవన్నా కనిపించినాయి, ఇంకొక వ్యక్తి రానిలే వాళ్ళకేదో ఒక మాట చురుగ్గా మాట్లాడి బాధ పెట్టేవాడు అన్నమాట. ఇక్కడ ఎదుటి వాళ్ళను మాటలతో హింసిస్తూ ఉంటాడు. కనిపించిన జంతువునల్లా చంపటము, ఇతని యొక్క తొండెబికి ఇట్లా ఏ జంతువు ఉన్నా కనపని దాన్ని చంపాలి, అది ఆయన స్వభావం. అలా ఉండగా కొంతకాలానికి అతను చనిపోయాడు. ఆ కర్మ తాలూకా అంతా అతనికి యాడ్ అవ్వటం వల్ల అతను మళ్ళీ ఒక ఎద్దులాగా జన్మించాడు. కానీ ఏ కాలితో అయితే చీమలను వీటన్నిటినీ చంపాడో అదే కాలు లేకోకుండా ఒక కుంటి ఎద్దులాగా జన్మించాడు. అబ్బా, ఆ జీవితం ఎలా ఉందంటే చాలా కష్టంగా, దుర్భరమైన జీవితం గడపాల్సి వచ్చింది. అనేకమైనటువంటి బరువులను ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ రైతు అలా మోపిస్తూనే ఉండేవాడు. జీవితం చాలా దుర్భరంగా గడుపుతూ అలా కొంతకాలానికి శక్తి నశించి క్షీణించి నీరస స్థితిలో దాని అంత్యకాలం సమీపించి ప్రాణాలు వదలటము జరిగింది. ఆ కాలంలో ఎంతోమంది అయ్యో పాపము, ఇది చూడు మొయ్యలేక దీన స్థితి చూడు, కాలు లేదు, అయినా ఈ విధంగా దుర్భర జీవితం గడిపింది, ఏ జన్మలో ఏ కర్మ చేసిందో, సరే నా పుణ్యం ఏదైనా ఉంటే ఈ ఎద్దుకోవచ్చుగాక అని చెప్పేసి అలా అందరూ పుణ్యాన్ని దారపోస్తూ వెళ్ళారు. అలాగే ఒక వేశ్య కూడా వచ్చింది. కానీ ఆ వేశ్య కూడా నేను ఏదైనా పుణ్యం చేసింటే ఆ తాలూకా ఈ ఎద్దుకొచ్చుగాక అని ఇచ్చి వెళ్ళింది. సరే, ఇంక ఇతను చనిపోయాడు కదా, ఆ యొక్క యమపురికి వెళ్ళాడు. అక్కడ పుష్పాలు చల్లుతున్నారంట ఇతనికి. ఇతను ఆశ్చర్యపోతున్నాడు, నాకేమిటి పుష్పాలు చల్లటం ఏమిటి, నేనేమని మాత్రం పుణ్యకార్యాలు చెయ్యలేదే అని అనుకుంటూ వెంటే, సరే యూ కెన్ గో టు స్వర్గలోక వైకుంఠ అని చెప్తుంటే, నేను వైకుంఠానికి వెళ్ళేటువంటి పుణ్యం ఏమి చేశానో నాకు కొంచెం సెలవు ఇవ్వండి స్వామి అని అడిగితే, ఒక వేశ్య దానం చేసిందయ్యా నీకు పుణ్యాన్ని, దానివల్ల నీ పాపమంతా పరిహారం అయిపోయింది, అందుకే నువ్వు వైకుంఠానికి చేరుకోవచ్చు, బ్రాహ్మణ కులంలో జన్మించి సత్కర్మలు ఆచరించి మళ్ళీ నువ్వు వైకుంఠానికి వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ మానవ జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో మళ్ళీ జన్మించాడంట. అతను ఆ వేశ్యను వెతుకుతూ ఉన్నాడంట. ఎక్కడుంది ఆ వేశ్య, ఎక్కడుంది ఆ వేశ్య అని. ఆ వేశ్య ఆఖరికి కనిపించింది. అమ్మా, నీకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, నువ్వు చేసిన దానం వల్ల నాకు మళ్ళీ నా పాపమంతా పరిహారం అయిపోయి మళ్ళీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, నేను ఈ జన్మలో ఇంకా వైకుంఠానికి వెళ్తాను, ఏమి పుణ్యం చేశావమ్మా అని అడిగాడంట. అవునా, నేను పుణ్యం చేశానా, ఏమి పుణ్యం చేశానబ్బా, గుర్తులేదు స్వామి అని అలా ఆలోచించి గుర్తొచ్చింది స్వామి, నేను మా ఇంట్లో ఒక చిలక ఉంది, ఆ చిలక ఏదో సంస్కృతంలో కొన్ని పదాలు వల్ల వేస్తూ ఉంటే విన్నా స్వామి, నేను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అదొక్కటే. సరే అమ్మా, మీ చిలుకను చూపించు అని ఇద్దరు వెళ్ళారు. ఆ చిలుక దగ్గరకు వెళితే, చిలుక
ఈ సంస్కృత శ్లోకాలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పారు అంటే, అయ్యా నేను నా పూర్వజన్మ గురించి తెలియజేస్తాను. పూర్వజన్మలో సద్బ్రాహ్మణుల్లో సకల వేదశాస్త్ర పారంగతుణ్ణి నేను. అందరూ నన్ను గౌరవించేవాళ్ళు, సన్మానించేవాళ్ళు, సత్కరించేవాళ్ళు. కానీ అందరూ నన్ను గౌరవించాలనేటువంటి అహంకారంతో ఉండేవాడిని. కానీ నేను మాత్రం ఎప్పుడు ఎవరిని గౌరవించలేదు సుమా, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అలా ఇవ్వకోకుండా అహంకారంతో పైగా అవమానించాను, చులకనగా చూశాను. వాళ్ళు ఎంత బాధపడ్డారో ఏమో. ఆ కర్మ వల్ల సత్పురుషులను, సద్బ్రాహ్మణులను తెలిసి కూడా నేను ఈ కర్మ చేయటం వల్ల నాకు ఈ దుస్థితి కలిగింది. అందుకే ఈ చిలుక జన్మ వచ్చింది. కానీ నేను నిరంతరము అధ్యాయం చేయటం వల్ల ఆ జ్ఞానం నాకుంది. ఈ జన్మలో ఏదో నేను చేసేవాడిని, అవి తెలుసుకోవాలి అని చెప్పేసి ముని ఆశ్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ తిరిగి సంచరించి ఆ ముని ఆశ్రమాల దగ్గర ఉండి నేను అక్కడ విని వచ్చేవాడిని. ఒక ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ప్రథమ అధ్యాయము పారాయణ చేస్తున్నారు. అదంతా కూడా కొద్ది రోజులు అక్కడే నిలబడి నేను నేర్చుకున్నాను. నా విధివశాత్తు ఒక వేటగాడు వచ్చి ఆ చిలుకను పట్టుకున్నాడు. నన్ను ఈ వేశ్య కమ్మాడు. ఈ వేశ్య ఇంట్లో ఎటువంటి పుణ్యకారం చేయడానికి ఆస్కారం లేదే. సరే, ఓకే, ఈ విన్నటువంటి ప్రథమ అధ్యాయాన్ని నిరంతరము పారాయణ చేద్దామని రోజు నేను పారాయణ చేస్తూ ఉన్నాను. ఆ పుణ్యమే ఈమెకు వచ్చింది. ఆ పుణ్యాన్ని నీకు దానం చేసింది అన్నాడంట. అట్లా ఆ విధంగా చూసారా భక్తులారా, మిత్రులారా, ఈ ప్రథమ అధ్యాయాన్ని ఆ చిలుక చెప్పడం వల్ల ఆ జ్ఞానం లేకోకుండా తెలియకుండా విన్నా కూడా ఆమెకి అంత పుణ్యం వచ్చి ఆమె ధారపోసినటువంటి అంతటి పాపాత్మునికి కూడా పుణ్యం కలిగిందంటే బ్రాహ్మణ కులంలో పుట్టడము, వైకుంఠ ప్రాప్తి కలిగేటువంటి యోగం కలగడానికి ఆస్కారమైనటువంటి భగవద్గీత పారాయణ చేద్దాం, ధన్యులైదాం, మనమందరం తరిద్దాం. శ్రీమాత్రే నమః.